ఏయ్ ఇప్పుడు నేను వదిలేస్తా చంపేస్తా. నాకు తెలీదు సీను ఇలా అవుతుందని. వద్దు సీను, వదిలే. వాళ్ళు నేను బ్రతకలేవరు, చంపేస్తారు. మనం ఇక్కడ ఉండొద్దు సీను, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. లేకపోతే లేదురా, దీనివల్ల గిరిగడికి జరిగింది. ఇదేం లేకపోతే ఒక్కడో ఒకరు నేస్తామని. ఏదో పాపం భయపడిందన్న. ఫస్ట్ నుంచి దీని మీద ప్రాబ్లమ్స్ మనకి. తనకు తెలియదన్న, వదిలే అన్న. లేదురా, ఇలాంటి వీక్నెస్ మనకు ఉండకూడదు. ఎలా వెళ్ళి బాబు చెప్పిన సమయం తీసుకోపో. తీసుకెళ్ళి నాకు తీసుకెళ్ళు. జర్నలిస్ట్ సత్యబాబు ఫోన్ మాట్లాడాలని.
హలో ఓకే వదిలేండి. మీరు కుర్రాళ్ళు దీన్ని డీల్ చేయలేరు. మీ వల్ల కాదు. అసలు తప్పు మీది కాదయ్యా. నమ్మాను చూడు, నాది తప్పు. భయం. ఇక్కడ భయం వల్ల అన్ని పనులు జరుగుతాయి. అయినా మిమ్మల్ని చూసి ఎవడు భయపడతాడు? ఏం పీకారని జనం మిమ్మల్ని చూసి భయపడాలి. ఆ మాణిక్యంగా అంటే మటలు చేశాడు కాబట్టి జనానికి వాడంటే భయం. వాడి పేరు చెప్తే ఇప్పటికీ నాకు వణుకు. సర్లే బయలుదేరండి. ఆ మాణిక్యం గారితో నేనే సెటిల్ చేసుకుంటాను. ఏ సత్యబాబు, వీళ్ళంతా ఫ్యాషన్ అయ్యా. వీళ్ళు దీనికి పనికిరారు. కానీ నా మాట విని ఏదైనా పాన్ డబ్బా పెట్టుకోమను, పంపించే. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఏం చేస్తావు? ఆ క్వైరీ యాదవ్ వేసేస్తాను. అన్నా వద్దన్నా, ఇక్కడితో డ్రాప్ అవుదాం. ఈ మర్డర్ చేస్తే గేమ్ మనమే స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఒకసారి వార్నింగ్ ఇస్తేనే అటాక్ చేయించిండు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే మన గ్యాంగ్ అందరిని చంపేస్తాడు. ఒక్కరిని కూడా బతకనియాడు. ఈ మర్డర్ గిడ్డలు మన పని కాదన్న. అజ్జికే అని చెప్పేద్దాం, మన వల్ల కాదని. ఏదో చెప్పే తొక్క లేదన్నా. మనం మర్డర్ చేయాల్సిందే. సెంటర్ లో మనకి ఎవరు భయపడలేదన్నా. మనం ఏదో పెద్ద దాదాలనుకుంటున్నాం. చిన్న పిల్లోడు కూడా మనం చూసి అవుతుండనా? ఎందుకన్నా మనం వార్నింగ్ ఇచ్చాం. అడే ఏం చేసి భయపడా? అటాక్ చేసిండు అన్న. మానికి మర్డర్ చేసిండు కాబట్టి జనం భయపడతారు. అదే మనం చేస్తే ప్రతి ఒక్కరు మనకు భయపడతారు అన్న. సెంటర్ లో మనకు స్థలం కొడతారు. సంపడు అంటే మజాక్ అనుకుంటున్నాం. ఇప్పుడు హాస్పిటల్ సాగు నుంచి బయటపడ్డాం. అక్కడ గిరిగాడు సాపత్తుడు. ఇక్కడ దాకా వచ్చి ఒక చావు గురించి ఆలోచించకూడదా అన్న? ఇటు ఎప్పుడు ఇంతనా? ప్రతి దానికి అడ్డపడతాడు. ఇటు ఏ పని చేయాలి మనం? లేకపోతే నువ్వు నాకు తెలుసు అన్న. అన్న ఈ మాట పడుచుకోకన్నా. ఇప్పుడు మనం డ్రాప్ అయినా అనుకో, అందరు మనం పిక్చర్ లెక్క చూస్తారన్నా. మాట్లాడగలను రే అవులగా నువ్వు దిగోరా. నీకు అసలు ఆలోచించి మాట్లాడుతున్నావు. అన్ని ఆలోచించి మాట్లాడుతున్నా. మాకు అన్ని తెలుసు. నువ్వేదా ఇప్పుడు ఇంకా కావాలా? అందరి గురించి ఆలోచిస్తారా? ఒక్కరి గురించి కాదు. పైసలు ఎక్కడ చేద్దాం? ఏదా ఏదాడు ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? దందా పని చేద్దాం. నాకు ఇష్టం లేదు. మాణిక్యంతో కాంప్రమైజ్ అవుతాం. దగ్గర ఇది అడిల్లను ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేస్తాడు. అక్కడి నుంచి డైరెక్ట్ సైట్కి పోతాడు. 6 to 7 కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకుంటాడు. అక్కడి నుంచి డైరెక్ట్ జిమ్కి పోతాడు. గ్యారంటీకి వస్తారా? ఎట్టి పరిస్థితుల్లో జిమ్ మాండు. ఇక్కడ చాయ్ బండి, దీని పక్కనే కార్ పార్క్ చేస్తాడు. ఇక్కడ ఒక చాయ్ సిగరెట్ తాగుతాడు. కనీసం 10 నిమిషాలు పడుతుందన్న. ఆల్రెడీ మన సత్తికాడు ఇక్కడ వెయిట్ చేస్తుంటాడన్న. ఈ పక్కన ఎస్టేట్ పోతుంది. అక్కడ మారుతి కార్లో మనం వెయిట్ చేస్తుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 100 మీటర్స్ ఉంటుందన్న. ఈ పక్కన మొత్తం కాలిపోయి ఆ రాగానే సత్తిగాడు మనకు కాల్ చేస్తాడు. అప్పుడు మనం డైరెక్ట్ అటాక్ చేయొచ్చన్న. మనకి ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? 11 అయింది. మాదాపూర్ సైట్ ఉంటాడన్న. నువ్వు ఇప్పుడే వెళ్ళేసేద్దాం. ఈ ప్లానింగ్ అన్ని ఒకటే హీట్లో ఉన్నప్పుడు వేసారు అంతే. ఏ మోషన్ మళ్ళీ రాదు. మన కొడుకు ఎక్కడ మనం వేయగలని తెలియాలి. సూపర్ అన్న. ఛాన్స్ అన్నావు కదా. కత్తిలో ఉంది. ఎలా చంపుతారు? లైఫ్ లో ఫస్ట్ టైం అమ్మ కన్ను చూడడం. ఈ గన్ను పట్టుకొని రోడ్డు ఎంత ఉంటుందిరా? ఒక్కొక్కడికి వచ్చరా మళ్ళీ కాశీరాత్ కంటే స్మూత్ ఉందిరా అన్న. ఇది ఉండాలన్న. దీంతో మర్డర్ చేస్తే ఏరియాలో ఫస్ట్ టైం కన్నుతో మర్డర్ చేసిన వాళ్ళు అవుతామన్నా. ఎక్కడేం చేస్తున్నారా? ఆడు ఇక్కడే ఉంటున్నాడు. బయటికి నాడు. బయటపో.
వెళ్ళరా వెళ్ళు ఇంటికి పో